నమస్తే బ్రో. ఓకే నమస్తే. తాజాగా ఒక 6-7 నెలలు అవుతుంది ఏపీ ప్రభుత్వం వచ్చి, కూటమి వచ్చి. అయితే దీంట్లో చంద్రబాబు గారు అయితే మినిస్టర్లకు ర్యాంకులు ఇచ్చారు. అవును. సో ఆయన 6వ ర్యాంక్ ఇచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చారు. సో మరి అది కరెక్ట్ అంటారా? ఆయన పనితీరు అంత స్లోగా ఉందంటారా 10వ ర్యాంక్ వెళ్ళిపోయి? లేదు అతను మంచిగానే ఉన్నాడు. జనాలకు మన యూత్ తరపున కూడా మంచిగానే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుండు మన పవన్ కళ్యాణ్ గారు. కానీ 10వ ర్యాంక్ ఇవ్వడం అనేది చాలా అది వాళ్ళు కుట్ర చేస్తున్నట్టుంది. ఎవ్వరు మన పవన్ 2-3 స్థానాల్లో అక్కడ ఆల్రెడీ జనసేన నాయకులనే పెట్టారు. ఎక్కడ ఆయన తగ్గించుకుని మరి వాళ్ళని పెట్టారంటే మరి వాళ్ళది రాజకీయం నడుస్తుంది. మనకు కూడా మన పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే మన పవన్ కళ్యాణ్ సత్తా ఏందో చూపెడతాడు, మనకు కూడా చూపెడతాడు. నేను ఆయన మన ఫస్ట్ టైం అయ్యారు, గెలిచారు, మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ 6 నెలల్లో ఆయనలో ఏం గమనించారు? అంటే అంతకు ముందుకి ఓడిపోయినప్పటికీ గెలిచినప్పటికీ ఏం మార్పులు గమనించారు? ఎట్లా చేస్తున్నారు ఏపీ? అంతా ఓకే ఉంది. పవన్ కళ్యాణ్ పట్ల ఏం రిమార్క్ అనేది కూడా వస్తలేదు కదా, దానికి నేను ఓకే ఉన్నా అట్లా. సో అటవీ శాఖ అలాగే పంచాయతీలు అవన్నీ కూడా తీసుకొస్తున్నారు ఆయన. సో మరి వాటిల్లో అంటే ఆయన సమర్థవంతంగా చేస్తున్నారా, లేకపోతే ఆయన బాధ్యత పట్ల అన్నీ కరెక్ట్గా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు, అట్లా ఏం లేదు. అయితే ఇటు టీడీపీ వాళ్ళంతా కూడా లోకేష్ గారికి ఈయనకి కంపేర్ చేసుకుంటున్నారు. మరి దానికి ఏమంటారు? కరెక్ట్గా ఇద్దరిలో ఎవరిది ఓకే అంటారు మీరు? ఇద్దరిలో అంటే ఈయన కంపెనీలు తీసుకొస్తున్నాడు, ఆయన ఏదో చేయాల్సిన ఆయన చేస్తున్నారు. జనాలకు మంచి ఎవరు చేసినా ఓకే, దానిలో ఏం లేదు. అయితే మరి వీళ్ళిద్దరిలో ఒకవేళ విడివిడిగా వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ కూటమి కాకుండా ముందుగా సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటారు? సీఎం చెప్పాలండి, మన చేతులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆప్షన్ వాళ్ళిద్దరే కదా, చంద్రబాబు నాయుడే వస్తుండొచ్చు. అంటే ఇంకా ఆయన తర్వాత అంటే ఇక రేస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మంచి పరిపాలన చేస్తాడు, దానికి ఓకే. ఆయన మళ్ళీ నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అట్లా. అదే భయ్యా ఫ్యూచర్ వస్తే లోకేష్ వస్తుండొచ్చు అంతే. రెండే పోటీ ఉన్నప్పుడు అదే కదా వచ్చేది. అంటే క్యాడర్ లెక్క అంటారా? అది ఇష్టం ఇక. నమస్తే బ్రో. నమస్తే అన్న. సో రీసెంట్గా చంద్రబాబు గారు అయితే ర్యాంకులు ఇవ్వడం జరిగింది మినిస్టర్లందరికి ఏపీలో. ఆయన 6వ ర్యాంక్ ఇచ్చుకున్నారు. ఆయనకన్నా ముందు ఇంకొక 5 మినిస్టర్లు ఉన్నారు మరి పనితనంలో. మరి ఆయన తర్వాత 8వ ర్యాంకు లోకేష్ గారికి, 10వ ర్యాంక్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మరి అది కరెక్టే అంటారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేయట్లేదనే? అట్లనే కాదన్న, ఇప్పుడు వాళ్ళలో నా కాంబినేషన్ బట్టి అట్లా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న సీఎం హోదాలో మాదిరి చేస్తున్నాడు పనులు. ఆయనకున్నంత హైప్ కానీ దాంట్లో ఎవరికి లేదు. ఓన్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు తప్పితే ఎవరికి లేదు. లోకేష్ కానీ లేదు. ఆయనే బయట చెప్పినాడు, నా స్థాయి తగ్గట్టు నా పని నేను చేస్తానని చెప్పినాడు లోకేష్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరి పనితనం బాగుంది? గత 6 నెలలుగా చూస్తున్నాం కదా, లోకేష్ గారు కూడా కంపెనీలు తీసుకొస్తున్నారు, ఈయన చూస్తుంటే రోడ్లు వేస్తున్నారు, అడవి శాఖ చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరి పనితనం బాగా బెటర్ అనిపిస్తుంది? ఈయన పవన్ కళ్యాణ్ చేసేది ఓన్లీ మంత్రి కాదన్న, సీఎం లెవెల్లో చేస్తున్నాడు. ఆయన చేసేది హైప్ చేస్తున్నాడు. అందుకని ఈయన పవన్ కళ్యాణ్దే మనకి సో మరి ఈయన చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అన్నారు కదా. మరి ఇద్దరికి ఒకవేళ విడివిడిగా వెళ్తే కనుక 10 ఏళ్లలో ఎవరు సీఎం అవుతారు గట్టిగా చూసుకుంటే? నాకు 10 ఏళ్ళు కాదన్న, కంపల్సరీ పవన్ కళ్యాణ్ అయితే అవుతాడు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారు. కేతిరెడ్డి ఈయన రీసెంట్గా మాట్లాడుతున్నాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ అంటే మంచిగా మాట్లాడితే ఆయన చేసే పని బట్టి వాళ్ళు కానీ షిఫ్ట్ అవుతున్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అంటావు? అవుతాను, కంపల్సరీ అవుతాను. సో మరి నువ్వు అప్పుడు దాకా నిలబడతావు ఆయనతో? ఉంటాన్నా. మేము స్టార్టింగ్లో బ్యానర్లు వేసి మేము చాలా అవాయిడ్ చేసినాం మా ఊళ్ళో. నమస్తే బ్రో. నమస్తే అన్న. సో చంద్రబాబు గారు అయితే ఈ 6 నెలల పరిపాలనకి మినిస్టర్లందరికీ ర్యాంకులు ఇచ్చారు. మరి ఆయన 6వ ర్యాంక్ ఇచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చారు. అది కరెక్టే అంటారా? పవన్ కళ్యాణ్కి ర్యాంకులతోనైతే పని లేదు బ్రో నాకు తెలిసి అయితే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అయితే ర్యాంకులతోని నాకు ఎక్కువ పని ఇవ్వండి అది ఇది అని చెప్పాడు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మొన్న అరకు ఉంది, అరకులో రోడ్లు లేకపోతే రోడ్లు వేయించిండు, నీళ్ళు లేకపోతే నీళ్ళు తెప్పించిండు, అన్నీ అట్లా చేస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ర్యాంకులు బ్రింకులు అవన్నీ మోడీ పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ లేడు. ఫస్ట్ మోడీని గెలిపించింది, అందుకే మోడీ అనలే పవన్ అయ్యే తుఫాని అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్తో. సో మరి 6 నెలల్లో ఇంకా ఆయనలో మీరు ఏమేమి గమనించారు? 6 నెలలు అని కాదు, ఇంకా 60 సంవత్సరాలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ చేయాలనుకుంటాడు కానీ పబ్లిక్కి తక్కువనైతే చేయడు. ఆయన సినిమా ఇండస్ట్రీలో సినిమా చేసినా కానీ పైసలు పబ్లికే పెడతాడు, ఆయన అయితే ఉంచుకోడు. అవసరమైతే వాళ్ళ అన్న చిరంజీవి దగ్గర నుంచి అయినా తెచ్చైనా పెడతాడు అంతే. పవన్ కళ్యాణ్కి డబ్బుతో
నాకు పదవి కావాలని అట్లా ఏం ఆశ లేదు పవన్ కళ్యాణ్కి అయితే. అయితే మరి ఇప్పుడు ఆయన అంతా కూడా బాగా చేస్తున్నాడు కదా, ఆ చేసిన దాంట్లో ఇప్పుడు మరి ఒక 10 ఏళ్లలో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందంటారా? చూసా అంటే అది ఇప్పుడు అది ఇద్దరిది కమ్యూనికేషన్ ఉంటుంది, చిరంజీవి మా చంద్రబాబుది పవన్ కళ్యాణ్ది ఇద్దరిది ఒకటే మాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కలిసి ఉన్నారు బట్టి వాళ్ళు మనం కూడా దాన్ని టాపిక్ మాట్లాడలేము. వాళ్ళిద్దరు ఏదనుకుంటే అది. అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా పనులన్నీ బాగానే చేస్తున్నారు. చేస్తారు. మరి ఆయన నారా లోకేష్ గారికి 8వ ర్యాంక్ ఇచ్చి 10 ఇచ్చారు. అంటే ఈయన రేజ్ లో ముందున్నట్ట మినిస్టర్లు అంటే అది ఆయన నారా లోకేష్ అంటే ఇంకా వాళ్ళు ఎవరైనా కొడుకుకి ఇచ్చుకోవాలని చూస్తారు మెయిన్. ఎవరు కొడుకు ఇప్పుడు నీ కొడుకున్నా అనుకో, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నీ కొడుకుకి ఇచ్చుకోవాలని చూస్తావు నువ్వు కూడా ఫస్ట్. అట్లా ఎవరైనా ఎవరికి అట్లా ఇచ్చుకుంటాడు అంటే. వీళ్ళిద్దరు ఒకవేళ టాలెంట్ చూపించి విడివిడిగా వెళ్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? లోకేష్ పవన్లో విడివిడిగా వెళ్తేనా? విడివిడిగా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరి క్యాడర్ కొంచెం తక్కువ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారికి. క్యాడర్ తక్కువనే ఇంకా చేస్తూ ఉన్న కొద్దీ ఎదుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్. అది నమస్కారం. చంద్రబాబు గారు అయితే కొత్తగా ర్యాంకులు పెట్టారనమాట మినిస్టర్లు అందరికి ఏపీలో. ఆయనకి 6వ ర్యాంక్ ఇచ్చుకున్నారు. ఆయన కన్నా ముందు ఒక 5గురిని పెట్టారు. మరి 8వ ప్లేస్ లో లోకేష్ గారిని, 10వ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు. సో దానికి ఏమంటారు మరి? కరెక్ట్ నెంబర్ లేనా? కరెక్ట్ కాదన్న. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యానే, డైహార్డ్ ఫ్యాను. ఇలా చేయడం అయినా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ చేసినందుకు చంద్రబాబు కూడా చేయలేదు. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు కూడా లేడు. ఇలా చేయడం తప్పు నా ఒపీనియన్ అయితే. అయితే ఒక 6 నెలలు పరిపాలన మీద ఆయన ఇచ్చిన ర్యాంకులు ఇవి. అంతే. 6 నెలల్లో ఈయన ఏం చేయలేదంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ చేశాడు కదన్న, చంద్రబాబు చేశాడు అన్న, పవన్ కళ్యాణ్ చేసింది. అట్లానే మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫస్ట్ టైమే వచ్చారు. మరి ఇద్దరులో ఎవరి డెవలప్మెంట్ బాగుంది? పవన్ కళ్యాణ్ బాగుంటుంది అన్న. ఏమేమి చూసారంటే ఈ 6-7 నెలల్లో అసలు ఏపీకి ఆయన ఏమేమి తీసుకొచ్చారు మీరేం గమనించారు? అంటే చాందికుల పల్లెటూరులో రోడ్లు వేయడం కానీ, అందరికి మంచి చేయడం కానీ, సొంత ఆయన డబ్బులు పెట్టి చేపడం కానీ అంతా మంచిగా చేసింది అన్న. సో మరి ఇప్పుడు సీఎం రేస్ కూడా ఉంది వాళ్ళకి. ఉందన్న, పక్క గెలిచేది పవన్ కళ్యాణ్ 100%. ఇప్పుడు ఇమీడియట్ గా అంటే అవ్వదు, ఇమీడియట్ గా ఆయన ముఖ్యమంత్రిగా చూడొచ్చు. పక్క 100% అన్న. ఇంకా ఏమేమి మార్చుకుంటే ఆయన డెవలప్ అవుతారు? మార్చుకునేది ఏమన్నా అందరూ మంచిగా చేస్తుండే. సొంత డబ్బులు పెట్టేది ఎవరు పెడుతున్నారు? రాజకీయ నాయకులు ఎవరు పెట్టరు. నమస్తే బ్రో. హాయ్ బ్రో. చంద్రబాబు గారు అయితే ర్యాంకులు ఇచ్చారనమాట. ఆయనకి 6వ ర్యాంక్ వేసుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ వేసుకున్నారు, ఎవరెవరైతే మినిస్టర్లు పనిచేస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారిని 10వ ప్లేస్లో పెట్టారంటే ఆయన ఎంతో కొంత చేస్తున్నారు కదా, సో దానికి ఏమంటారు మరి? యాజ్ ఒక సీఎంగా అతనే 6వ ర్యాంక్ తీసుకున్నాడు అంటే మిగిలిన 5 మంది ఇంకా బాగా చేస్తున్నట్టే కదా. ఇక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కొంచెం తక్కువ చేయొచ్చు, దాని గురించి ఇచ్చుంటారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక అతని కర్తవ్యాన్ని అతను నెరవేరుస్తున్నాడు. దాంట్లో ఇక చెప్పేది ఏముంది బ్రో. అయితే ఈ 6 నెలల్లో మీరు ఇంతకుముందు చూసిన ఏపీకి ఇప్పటికి ఏమన్నా కొంచెం తేడా వచ్చిందా? డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇక ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు ఆ ఫ్రీ బస్సులు అనేది కొంచెం ఇదైంది. మరి అది యూస్ఫుల్లో అన్యూజో మనం చెప్పలేము. కాకపోతే కొన్ని అవుతుంది. ఇప్పుడు అక్కడ ఫ్రీ బస్ అన్నారు, మరి అది ఇంకా అమలు చేశారా లేదా అనేది ఇంకా మనకు తెలియదు. ఇక అదే అమలు చేసినప్పుడు ఇక అక్కడ ఇంకా పరిపాలన జరగలేదు కదా, ఇంకా 6 మంత్సే కదా అయింది. చూద్దాం. ఇక్కడ 1 ఇయర్ చూసినాము, అక్కడ ఒక 1 ఇయర్ చూద్దాం, అప్పట్లో తెలుస్తుంది కదా ఎవరు ఎట్లా అనేది. కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారు అతను చేసే పని ఓకే, అతని కర్తవ్యాన్ని అతను నెరవేరుస్తున్నారు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా. ఆయన ఈ 6 నెలల్లో మీరు చూసారు కదా, అంతకుముందు ఓడిపోయి మొన్న గెలిచారు. సో మరి ఇదే స్పీడ్లో చేసుకుంటే 10 ఏళ్ళలో ఆయన ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా ఏపీకి? ఖచ్చితంగా చూడొచ్చు, కానీ ఇలా వెళ్తే చూడలేము. అంటే ఇంకేం కోరుకుంటున్నారు ఆయన నుంచి మరి? ఏం కోరుకుంటున్నామంటే ఏం చెప్తాము, సీఎం అవ్వాలంటే నెక్స్ట్ నారా లోకేష్ వస్తాడు, ఇక తెలిసిందే అందరికీ. ఇక ఇలా ఏం గమనించారు ఈ 6 మంత్స్లో ఆయన ఎట్లా డెవలప్ అయ్యారు? అంతకుముందు కూడా ఆయన ఓడిపోయి గెలిచిన. ఇక ఓడిపోయి గెలవడం ఏముంటుంది బ్రో, గెలుపు ఓటంలో సహజము. ఆటలోనైనా పొలిటీషియన్లో అయినా గెలుపు ఓటంలో సహజము. వీళ్ళిద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్లో కొంచెం లోకేష్ గారికి ముందు ఉందంటారా పొజిషన్? ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు జనసేనకి 21 సీట్లు, వాళ్ళకి మిగిలిన సీట్లు. అన్ని సీట్లు ఉన్నప్పుడు తర్వాత జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తారని గ్యారంటీ ఇవ్వలేము కదా. అది పొలిటీషియన్ బ్రో, అంటే రాజకీయం. ఎక్కడ తొక్కుతారో ఎక్కడ నక్కుతారో తెలియదు మనకు.